రైతులపై కేసీఆర్ వ్యాఖ్యల మీద మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. 4-5 ప్రధాన కూడళ్లు ఉన్నాయి. దాంట్లో హైదరాబాద్ ప్రధానంగా ఉండాలని ఆ పోటీలో నిలబడాలని ఒక ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఆ క్రమంలో మీ అందరు కూడా చూస్తా ఉన్నారు. మొన్న జరిగిన తెలంగాణ రైజింగ్ కాన్ఫరెన్స్ కు సంబంధించి ఆ తెలంగాణ రైజింగ్ కాన్ఫరెన్స్ కు సంబంధించి ఏదో గొప్పలు చెప్పుకుంటా ఉన్నారు అని మాట్లాడుతా ఉన్నా టిఆర్ఎస్ సంబంధించి వారి నేత మాట్లాడారు. మేము ఈరోజు మా నేచర్ కానీ మా కల్చర్ కానీ కేవలం కొందరి వరకే మరి ఆ ఒప్పందాలకు సంబంధించి ఆ అనుమతులకు సంబంధించి ఏ కంపెనీ రావాలి ఏ కంపెనీ వద్దని కొందరు తీసుకునే నిర్ణయాల వరకే, అదే గేట్ పాస్ కల్చర్ కాకుండా ఈరోజు మా ప్రజాస్వామికమైన ఆలోచనతోనే గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ కు సంబంధించి వారు అనుకున్న వారికే, ప్రభుత్వంలో కొంతమంది అనుకున్న వారికే వారి ఛాయిస్ పరంగానే వారిని ఆహ్వానించకుండా ఈరోజు మన హైదరాబాద్ ఒక డెస్టినేషన్ గా గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్స్ ని బై డెస్టినేషన్ గా పిలవటం, ఆహ్వానించడం, అందుకోసమే ఈరోజు పరిశ్రమలన్నీ కూడా ఇక్కడికి రావాలని ఆసక్తి చూపెడతా ఉన్నారు. మరి టిఆర్ఎస్ ఆ రోజు ఉన్న ముఖ్యమంత్రి గారు ఎక్కడో కూర్చొని మరి ఎంఓయూలు చేయటాన్ని మేము ఆ విధంగా చేస్తలేం. ఆ విధంగా చేస్తే హైప్ గానే ఉంటుంది. మేము హైప్ చేయలేం. ఎప్పుడు చాలా లో ప్రొఫైల్ గా వెళ్తా ఉన్నాం. హైప్ చేసే ఆలోచన లేదు. ఈ రాష్ట్రం గురించి భావి తరాలకు సంబంధించిన భవిష్యత్తు కోసం మా ప్రభుత్వం క్రియేట్ చేస్తున్న హోప్ ఇది. వీఆర్ క్రియేటింగ్ ఏ హోప్. ఆ హోప్ ని మీరు హైప్ గా పరిగణిస్తే మీ పార్టీ మీరు అందరూ కూడా ఆ హైప్ లోనే మిగిలిపోయి రాష్ట్ర ప్రజానికానికి మీరు ఎప్పుడు కూడా నాయకత్వం వహించే అవకాశం లేకుండా పోతుంది.